సింహాపురి రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న ఆ కుటుంబం ఈసారి ఎన్నికల బరిలో లేదు. 5 సార్లు ఎంపీగా అనుభవం ఉన్నా నమ్మించి ద్రోహం చేశారని పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉందా ఫ్యామిలీ. నమ్ముకున్నందుకు నట్టేటా ముంచేస్తారా అంటూ కన్నెర్ర చేస్తున్నారు పొలిటికల్ కపుల్స్. మరో ఆప్షన్ కూడా లేకుండా పోయిన ఆ ఫ్యామిలీ ఏది? ఇంతకీ ఆ పరిస్థితి ఆ ఫ్యామిలీకి ఎందుకు వచ్చింది? ఇద్దరికీ టికెట్లు ఇస్తారని ఆశ, ఒక్క సీటు దక్కక నిరాశ. పనబాక దంపతులకి షాక్. ఎంపీగా కేంద్ర మంత్రిగా సింహాపురి రాజకీయాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన మహిళా నేత కథ రివర్స్ అయింది. సీట్ గ్యారంటీ అనుకున్న పొలిటికల్ కపుల్స్ కి పార్టీ షాక్ ఇచ్చింది. కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ప్రకటించడంతో ఆ దంపతులకి దారులు మూసుకుపోయినట్టయింది. నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో పనబాక దంపతులు కూడా ఉన్నారు. 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు పనబాక లక్ష్మి. నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున 4 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పనబాక లక్ష్మి భర్త రైల్వే శాఖ మాజీ అధికారి పనబాక కృష్ణయ్య పోటీ చేశారు. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న పనబాక దంపతులు 2014 పరిణామాల తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడటంతో వ్యూహం మార్చిన పనబాక దంపతులు ఆ తర్వాత కండువా మార్చేశారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు పనబాక లక్ష్మి. ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో పోటీపై అంత ఆసక్తి లేకున్నా టీడీపీ అధినేత తమను ఒప్పించి పోటీ చేయించారన్నది పనబాక దంపతుల వర్షన్. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్న పనబాక దంపతులకి టీడీపీ నుంచి ఈసారి ఛాన్స్ లేదని తేలిపోయింది. ఇద్దరికీ టికెట్లు ఇస్తామని చెప్పి టీడీపీ పెద్దలు మాట తప్పారంటున్నారు పనబాక దంపతులు. సూళ్లూరుపేట అసెంబ్లీ నుంచి అవకాశం ఇస్తారని చివరిదాకా నమ్మకం పెట్టుకున్నామని, అది లేకుంటే కనీసం పార్లమెంట్ సీట్ అయినా ఇస్తారనుకుంటే చివరికి ఇలా చేశారన్న ఆవేదనతో పనబాక దంపతులున్నారు. గత 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఈసారి సీటే లేకుండా పోవడంతో పనబాక కుటుంబ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. నమ్మించి మోసం చేసిన టీడీపీనే ఈ పరిస్థితికి కారణమని తమ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారట పనబాక దంపతులు. గతంలో వైసీపీలో అవకాశం వచ్చినా వెళ్లలేదట పనబాక దంపతులు. అప్పుడే ఓ నిర్ణయం తీసుకొని ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు వేరేలా ఉండేదని ఇప్పుడు బాధపడుతున్నారట. ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్లాలన్నా ఆ పార్టీలో అభ్యర్థుల జాబితాని ఎన్నికల షెడ్యూల్ కి ముందే ప్రకటించేశారు. చివరిదాకా ఆశ పెట్టి చివరికి ఎటూ అవకాశం లేకుండా చేశారని టీడీపీ నాయకత్వంపై గరంగరంగా ఉన్నారట పనబాక దంపతులు. ఇప్పుడు ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట పొలిటికల్ కపుల్స్. టీడీపీతో కొనసాగే అవకాశం లేదంటున్న పనబాక దంపతులు త్వరలో అనుచరులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.